బ్యాంకింగ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ డెఫినేషన్స్, అలాగే బ్యాంకుల రకాలు, భారతదేశంలో ఉన్న ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఓవరాల్గా బ్యాంకింగ్ పద్ధతులు కొన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు బ్యాంకింగ్ బిజినెస్లో ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నాయి అనేదే ఈ బ్యాంకింగ్ పద్ధతులు, బ్యాంకింగ్ సిస్టమ్. మామూలుగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు విధానం ఉంటుంది. చిన్న వ్యాపారం అయితే ఒక రకంగా, పెద్ద వ్యాపారం అయితే ఒక రకంగా అలా చేసుకుంటూ ఉంటారు. దాన్ని పద్ధతి అని అంటారు. ఇది కూడా బ్యాంకింగ్ పద్ధతి. అయితే ఇక్కడ వివిధ దేశాలు వాళ్ళకు ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉండేటటువంటి అనుకూలతను బట్టి ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క పద్ధతిని వాడుతూ ఉన్నారు. ఆ పద్ధతులు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకింగ్ పద్ధతుల్లో మొట్టమొదటిది బ్రాంచ్ బ్యాంకింగ్ విధానము, రెండోది యూనిట్ బ్యాంకింగ్ విధానము, మూడోది సామూహిక బ్యాంకింగ్ విధానము, నాలుగోది గొలుసు బ్యాంకింగ్ విధానం, చైన్ బ్యాంకింగ్ సిస్టమ్ అని అంటారు. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్కి మొట్టమొదటిసారిగా బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి తీసుకున్నట్లయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తారు అంటే ఇంగ్లాండ్ బ్రాంచ్ బ్యాంకింగ్ మొట్టమొదటి ఉదాహరణ ఇంగ్లాండ్ దేశాన్ని చెప్తా ఉంటారు. ఇది అంటే బాటా షోరూమ్ చూడండి, బాటా షోరూమ్ ఢిల్లీలో బ్రాంచ్ ఉంటుంది, మన పెద్దాపురంలో కూడా బ్రాంచ్ ఉంటుంది. అంటే సెంట్రల్ ఆఫీస్ ఒక చోట ఉంటుంది, దానికి వేరు వేరు ఊళ్ళల్లో బ్రాంచీలు ఉంటాయి. అలాగే మన ఎస్బీఐ ఉంది, లేకపోతే ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. వీటికి హెడ్ ఆఫీస్ బాంబే ఉంటుంది, వాటికి బ్రాంచ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ, మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాంచ్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ చెప్పు చేతల్లో ఇది నడుచుకుంటూ ఈ బ్రాంచ్లు పోతాం. మీరు మామూలుగా ఏదైనా చెప్పు కొట్టుకెళ్ళి ఇది ఎంత అనడానికి 500 అనడానికి 400 తగ్గిస్తామన్నటువంటి డిసిషన్ తీసుకుంటాడు. ఇవ్వచ్చు, లేకపోతే కుదరదని అనొచ్చు. అదే మీరు బాటా షోరూమ్కి వెళ్ళి అడిగారు అనుకోండి, కుదరదు సార్, మాకు రూల్స్ అంతే, అందులో ఏమంటే 1999 రూపాయలు అంటుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో 5 పైసలు తగ్గించడం వాడు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ ఇస్తే కింద కూడా వాళ్ళు అలాగే ఫాలో అవ్వాలి. అయితే ఈ సిస్టమ్ అంతా కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా డైరెక్టర్ల బోర్డు కంట్రోల్లో ఉంటుంది. ఆ డైరెక్టర్ల బోర్డు దీని యొక్క వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటాయి. ఇవి కంపెనీ లాగే న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం ఇవన్నీ దానికి ఉంటాయి. దేశమంతటా కూడా విస్తరించి బ్రాంచ్ ద్వారా వ్యాపారాన్ని నడుపుకుంటూ ఉంటాయి. అయితే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం అనేది ఇంగ్లాండ్లో పుట్టి కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా ఇలాంటి దేశాలన్నింటిలో కూడా వ్యాప్తి చెందినవి. ఒక పెద్ద బ్యాంకు ఒకే యాజమాన్యం కింద ఉండి వివిధ ప్రాంతాలలో, వివిధ స్థలాలలో వాటికి బ్రాంచీలను స్థాపించి నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఇంగ్లాండ్ తీసుకున్నట్లయితే మిడ్లాండ్ బ్యాంక్, ది లాయిడ్స్ బ్యాంక్, బార్క్లేస్ బ్యాంక్, ది వెస్ట్ మినిస్టర్స్ బ్యాంక్ అండ్ ది నేషనల్ ప్రావిన్షియల్ బ్యాంక్, ఈ 5 బ్యాంకులు చేతుల్లో మొత్తం ఇంగ్లాండ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కార్యకలాపాలన్నీ కూడా ఎస్బీఐ ఇట్ ఈస్ ఎ ట్రెజరీ ఫర్ ది గవర్నమెంట్. ఎక్కడో దాని హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఈ దేశం అంతా కూడా దీని బ్రాంచీలు ఉంటాయి. ఇప్పుడు ఇదే విధానం కోసం ఏం చేస్తారు, బ్యాంకులన్నింటినీ కలిపేసి ఎస్బీఐ మొన్న ఏమని చెప్పారు మీకు, ఎస్బీఐ అండ్ ఇట్స్ గ్రూప్, ఎస్బీఐ 1, 7, ఈ 7, 1, 8 కలిపేసి ఎస్బీఐ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ఇవన్నీ ఇలాంటివన్నీ 7 బ్యాంకుల్ని ప్లస్ ఎస్బీఐని 8 కలిపి దానికి ఏం చేశారంటే, సాధారణంగా బ్యాంకుల్లో
ఇండియా ఒకటి ఉండేది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి ఉండేది. ఈ రెండు కలిపేశారు. ఇప్పుడు ఎందులో నడుస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే నడుస్తుంది. అయితే దీనికి వేరే కారణాలు ఉంటాయి, దీనికి కొన్ని మైనస్లు ఉంటాయి. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. రెండు బేరీజ్ వేసుకుని ఏది తక్కువగా ఉంటే ఆ విధానాన్ని, అంటే లాభాలు ఎక్కువగా ఉండి నష్టాలు తక్కువగా ఉంటే ఆ విధానాన్ని అందరూ ఫాలో అవుతుంటారు. అంచేత ఇది బ్యాంకింగ్ క్లాస్, కంప్యూటర్ క్లాస్ అవుతుంది. స్టార్ట్ చేయండి. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మిడ్లాండ్ బ్యాంక్, ది లాయిడ్స్ బ్యాంక్, బార్క్లేస్ బ్యాంక్, వెస్ట్ మినిస్టర్స్ బ్యాంక్ అండ్ ది నేషనల్ ప్రొవిన్షియల్ బ్యాంక్. ఈ విధానంలో కేంద్ర కార్యాలయం ఉండి దేశం అంతా కూడా బ్రాంచీలు ఉండి నడిపిస్తూ ఉంటారు. అయితే ఈ బ్రాంచ్ ఆఫీసులు అన్నీ కూడా కేంద్రం యొక్క చెప్పు చేతల్లో, కేంద్రం యొక్క అదుపు ఆజ్ఞల్లో, కేంద్రం యొక్క పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటాయి. మన ఇండియాలో, మన భారతదేశంలో బ్యాంకింగ్ మనం బ్రాంచ్ బ్యాంకింగ్ విధానాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. అయితే ఇందాక చెప్పుకున్నా కదా, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ బ్రాంచీలు కలిగి ఉంది. అది ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే మిగతా 7 బ్యాంకులు కలిసినాయి కాబట్టి నెంబర్ 1 బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దీని హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది. మన అత్తిల్లో బ్యాంక్ ఉంది కదా, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? మన అత్తిల్లో బ్యాంక్. మీరు కంట్రోల్ ఒక చోట ఉందన్నారు. ఉదాహరణ, మీరు బ్యాంక్ వెళ్ళి లోన్ ఏదైనా అప్లై చేయండి, లేకపోతే ఏదైనా అడగండి, మా బ్రాంచ్లో ఇంతవరకు డిస్క్రిప్షన్ అండి, మేము పై వాళ్ళ సలహాలు తీసుకోవాలంటే మేము చేయలేము అంటారు వీళ్ళు. అదేదో జోనల్ ఆఫీసు కాకినాడలోనో అక్కడ ఉంటుంది. వాడేమంటాడు, మా హెడ్ ఆఫీస్ని అడగాలండి, మేము కూడా డిసిషన్ తీసుకెళ్ళామంటాడు. ఎక్కడి నుంచి నడుస్తుంది ఇది? బాంబే నుంచి నడుస్తుంది. ఈ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీనికి హెడ్గా ఉంటాడు. మిగతాదంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బోర్డు చూసుకుంటున్నాడు. కంపెనీ తరహాలోనే ఇది నడుస్తూ ఉంటుంది. యూనిట్ బ్యాంకింగ్ విధానం అనేది ఏంటంటే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానానికి ఎగ్నిస్ట్. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానానికి ఎగ్నిస్ట్. ఇది ఏంటి అనేది, యూనిట్ బ్యాంకింగ్ ఏంటి అనేది, దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు ఏంటి అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి బ్రాంచ్ బ్యాంకింగ్ వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, మనం బ్రాంచ్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో పెద్ద తరహా సంస్థలకు వచ్చే ఆదాయాలన్నీ వస్తాయి. పెద్ద తరహా సంస్థలకి వచ్చే ఆదాయాలన్నీ వస్తాయి. యూనిట్ బ్యాంకింగ్ అనేది అది డిఫరెంట్, తర్వాత చెప్పుకుందాం. అయితే బ్రాంచ్ బ్యాంక్కి అనేక కార్యాలయాలు దేశం అంతటా విస్తరించబడి ఉంటాయి కాబట్టి వాటికి సంపాదన ఎక్కువగా ఉంటుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే భారీ ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి భారీ తరహా సంస్థలకు వచ్చే లాభాలన్నీ కూడా వస్తాయి. అవి ఏంటనేది మనం తర్వాత తెలుసుకుంది. భారీ తరహా అంటే ఏంటంటే మీకు ఏం లేదు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయ ఎంత అంటే 70 రూపాయలు చెప్తాడు. 50 రూపాయలు రైతు బజార్లో 70 రూపాయలు చెప్తాడు. ఏమైనా తగ్గిద్దామంటే కేజీ కొంట పోవాలి. ఇప్పుడు అదే ఏదో పెళ్ళి ఇలాంటి వాటికి వెళ్ళి మాకు 50 కేజీలు 60 కేజీలు ఉల్లిపాయలు రండి కూర్చొని మాట్లాడదాం, మీకు 60 చేసి ఇస్తాను. అలా కాదు 50 ఇస్తామంటే పోలంటే 50 చేసి ఇస్తానంటాడు. అంటే ఎక్కువగా కొనేవాడికి ఒక రకంగా ఉంటుంది, తక్కువగా కొనేవాడికి ఒక రకంగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా కలిసి వస్తుంది. ఎలాగంటే మనం 10 బస్తాలు అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకోండి, మినిమం వేసి తెచ్చిరావాలి. ఆడ ఎంతైనా 4,000 5,000 చెప్తాడు. 10 బస్తాలకు 5,000 అంటే ఎంత అవుతుంది? 10 బస్తాలకు 5,000 అంటే ఎంత అవుతుంది? 500 అవుతుందా? 500 అవుతుంది. ఒక బస్తాకి 500 పడుతుంది. అదే మరి 50 బస్తాలు వేసి తెచ్చుకున్నాం అనుకో,
నువ్వు 10 బస్తాలు కొని ఇక్కడ అమ్మాలంటే బస్తా రేటుగా 500 కలిపి అమ్మాలి. అది 50 బస్తాలు తెచ్చుకున్నాడనుకో ఆ బస్తా రేటుకి 100 కలిపి అమ్మొచ్చు. అప్పుడు ఎవరి దగ్గర కొంటాడు? 50 బస్తాలు తెచ్చుకున్న దగ్గరే కొంటాడు, 500 బస్తాలు తెచ్చుకున్న దగ్గరే కొంటాడు, నీ దగ్గర కొంట. అంచేత భారీ తరహా ఆదాయాలు అనేవి కొన్ని ఉంటాయి. పెద్ద తరహా వ్యాపారాల వల్ల కలిగే ఆదాయాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడింగ్ 0.5% ఇంట్రెస్ట్ ఇన్ అడిషన్ టు ది ఏజ్డ్ పీపుల్. అంటే వయసు పైబడి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమంటారు? వృద్ధులు. అది మంచి పేరు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 0.5% ఇస్తారంట. ఈ అడ్వర్టైజ్మెంట్ దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి వర్తిస్తుంది, అన్ని బ్రాంచ్లకి వర్తిస్తుంది. ప్రతి బ్రాంచ్కి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేషనల్ మీడియాలో ఇచ్చిస్తే అందరికీ సరిపోతుంది. అలాగే వాడు ఏదైనా కొనాలనుకున్న లార్జ్ స్కేల్లో తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం బయట కొట్టు దగ్గర కొనుక్కున్న దానికి, అలాగే ఇప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర కొనుక్కున్న దానికి తేడా ఉంది. ఏంటో తేడా? వాడు ఎంఆర్పీ మీద కొంచెం తగ్గించి అమ్ముతాడు, వీడు ఎంఆర్పీకే అమ్ముతాడు. అంటే వాడు ఎక్కువగా కొంటాడు కాబట్టి వాడు బేరవాడిని తగ్గించి కొట్టు తెచ్చుకుంటాడు, అందులో లాభం ఉంటుంది. దానికి కస్టమర్కి తక్కువగా అమ్ముతాడు, వీడి దగ్గర బేరవాడే శక్తి ఉండదు. అంచేత వీడు మామూలుగా కూరగాయలు అమ్మవాడు ఇంటికి వస్తాడు, అది కేజీ 20 రూపాయలు అమ్ముతాడు అనుకో, రైతు బజార్లో 15 అమ్ముతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ లార్జ్ స్కేల్లో కొనుక్కొస్తాడు, రైతు దగ్గర నుంచి అమ్ముకుంటాడు. వీడు వాడి దగ్గర కొనుక్కొచ్చి వీడు బయట అమ్ముకోవాలి, 2 రూపాయలు వేసుకోవాలి, వాడు కూలీ ఇవన్నీ వేసుకోవాలి కదా. అంచేత భారీ తరహా వచ్చేటటువంటి ఆదాయాలన్నీ కూడా వస్తాయి. అలాగే పెద్ద తరహా సంస్థకి చిన్న తరహా సంస్థకు ఉన్నటువంటి తేడాలు ఏంటంటే, ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళని ఎంప్లాయీస్గా నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఐఐటీలోనూ ఐఐఎంలోనూ చదివిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. మామూలుగా సింగిల్ బ్యాంక్ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకోలేరు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అలాగే శ్రమ విభజన ప్రత్యేకీకరణ ప్రవేశపెట్టడానికి ఈ భారీ తరహాలో, అంటే ఇది యూనిట్ బ్యాంకింగ్ విధానంలో, ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 4 పని చేస్తాం అనుకోండి, 4 పనులు చేసుకోవచ్చు. అదే ఒక్కడే ఉంటే ఆ 4 పనులు వాడే చేసుకోవాలి. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వలన ఈ పెద్ద తరహా ఆదాయాలు వస్తాయి. ఈ చిన్న తరహా సంస్థలకి ఈ ఆదాయాలు పని విభజన, శ్రమ విభజన, ప్రత్యేకీకరణ ఇలాంటివన్నీ. ఇప్పుడు మనకి టైలర్ ఉంటాడు, ఇక్కడ టైలర్ ఉంటాడు, వాడిది యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్ కాదు. యూనిట్ బ్యాంకింగ్ అంటున్నాడు, వాడు ఏం చేయాలి? కటింగ్ వాడే చేసుకోవాలి, కుట్టడం వాడే కుట్టుకోవాలి, చేతి కుట్లు వాడే చేసుకోవాలి, బటన్స్ గిటన్స్ అన్నీ వాడే చేసుకోవాలి. ఎక్కువ పనులు చేయలేడు. అదే ఒక పెద్ద యూనిట్ ఉందనుకోండి, వాడు ఏం బాగుందని టైలరింగ్ షాప్లు ఉంటాయి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అందులో ఉంటాయి, ఇంత ఎత్తు ఉంటుంది, పేర్చిస్తారు, బేలు పేర్చిస్తారు, ఆ పైకెక్కి బొమ్మ గీసేస్తారు. ఆ మిషన్ ఆన్ చేస్తే ఆ బొమ్మ అలాగా కటింగ్ అయిపోతుంది, పైనుంచి కింద ఒకేసారి కటింగ్ అయిపోతుంది. అంటే కొన్ని లక్షల యూనిట్లు కట్ చేసి పడేస్తారు. ఆ మిషన్ ఆన్ చేస్తే ఈ బొమ్మ ఎలా గీసాడు, పైన ఎలా కట్ చేశాడు, ఇవన్నీ కొన్ని 100 మంది అంటారు. ఒకడు కాళ్ళ కొడతాడు, ఒకడు చేతులు కొడతాడు, ఒకడు నడుము కొడతాడు, ఒకడు ఫ్రంట్, ఒకడు బ్యాక్ కొడతాడు, ఒకడు కాజాలు వేస్తాడు, ఒకడు బట్టలు చేస్తాడు. 1,00,000, 2,00,000, 3,00,000 యూనిట్లు ఒకేసారి దిగిపోతాడు. అంటే అక్కడ ఏంటది? ఎక్స్పర్ట్. ఈ కాళ్ళ కొట్టుబడి కాళ్ళే కొడతాడు, దద్దరు రాడించేస్తాడు. ఈ చేతులు కొట్టుబడి చేతులే కొడతాడు. అంటే ఒకే పని 10 సార్లు చేస్తే ఏమవుతుంది? ఎక్స్పర్ట్ అవుతాడు. అలాంటి ఎక్స్పర్టైజేషన్ని ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అంటే కంప్యూటర్ ఎక్స్పర్ట్ అని, అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని, ఆడిట్లో ఎక్స్పర్ట్ అని, ఇలాగా వేరు సెక్టార్స్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు అందులో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక పెద్ద బ్యాంకు మీద జనాలకి నమ్మకం ఉంటుంది. ఒక పెద్ద బ్యాంకు
జనాలకి నమ్మకం ఉంటుంది. మన ఊళ్ళల్లో చూడండి, ఎవరైనా రోడ్లకు దిగుబడి ఎవరైనా 1000 రూపాయలు ఎవరైనా ఎవరంటే అప్పు ఇవ్వడు. లేదురా తర్వాత చూద్దాం అంటాడు. అది బాగా డబ్బు ఉన్నవాడు ఎవరైనా రోడ్డు వెళ్తున్నాడు అనుకోండి, అది ఏంటి సార్ ఏంటంటే ఏమో పట్టుకెళ్ళి మన దగ్గర ఉన్నాడు, ఎందుకు మీరు పట్టుకెళ్ళండి అంటాడు. ఆ పలుకుబడి ఇది కామన్ మ్యాన్కి రాదు, ఒక పెద్ద బాగా భూస్వామి కానీ బాగా డబ్బులు ఉన్నాడు కనిపిస్తుంది. అలాగే ఎందుకు వాడి మీద నమ్ముతారు, వాడి పొంది ఇస్తాడు, వాడు 10 లక్షలు ఇస్తాడు, వీడు 1000. అదేంటి, ఒక పెద్దవాడి మీద, ఒక పెద్ద సంస్థ మీద, ఒక పెద్ద బ్యాంక్ మీద జనాలకు ఉండేటటువంటి నమ్మకం. రెండోది, దేశంలో ప్రతి మారుమూల ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ డిపాజిట్లు సేకరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ఒకటే బిజినెస్ ఒకే బ్యాంక్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడి సర్కిల్ ఏంటి బాంబే అంతటికే సరిపోతాడు, వేరే చోటకి రాడు. కొన్ని చోట్ల సర్ప్లస్ డబ్బు ఉంటుంది, కొన్ని చోట్ల డబ్బుకి అవసరం ఎక్కువ ఉంటుంది. మనీని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనీ దాచుకున్న వాళ్ళు బ్యాంకులో పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ రెండింటినీ వేరేజ్ వేసుకోవడానికి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో అవకాశం ఉంటుంది. అది వేరే బ్యాంకింగ్ సిస్టంలో అంత అవకాశం ఉండదు. దీనికి ఎక్కువ డిపాజిట్లు కలెక్ట్ చేసుకుని ఎక్కువ లోన్స్ ఇస్తూ ఉండి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే బ్యాంకు పట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఈ వేళ పెట్టి రేపు సంస్థ తీసాడు అనుకోండి, ఆడు వెంట ఒక రోజు పెడితే ఎవడా అని నమ్మడం, టర్న్ ఓవర్ జరుగుతూ ఉండాలి. రెండోది, నష్టభయాన్ని ఎదుర్కొనే శక్తి. నష్టభయాన్ని ఎదుర్కొనే శక్తి. ఇప్పుడు దేశం అంతటా బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బ్రాంచ్కి నష్టం వస్తే రెండో బ్రాంచ్లో వచ్చే లాభంతో మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. అది యూనిట్ బ్యాంకింగ్ విధానంలో ఉండదు. కొన్ని బ్రాంచులకి నష్టాలు వచ్చినప్పటికీ కూడా మిగతా బ్రాంచుల్లో వచ్చే లాభాల ద్వారా ఈ నష్టాలని కవర్ చేసుకునే అవకాశం బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నవాడు ఉన్నారనుకోండి, ఎవడన్నా ఒకటి కొంచెం ఇబ్బందులు పడితే ఏం చేస్తారా, మిగతా 3 వచ్చారే నువ్వు ఇది చేసుకో అది చేసుకోరా, నీ వెనకాల నేను ఉన్నావు, నువ్వు కంగారు పడకరా, మేము చూస్తా అంటాడు. అది ఒకడే ఉండగానే మనకు నష్టం వచ్చిందనుకో ఏం చేస్తాడు, ఫ్యాన్కి ఏలాడతాడు, లేకపోతే గోదావరిలో దూకుతాడు. ఎందుకని, నష్టాన్ని భర్తీ చేసుకోలేడు, అది కవర్ అవ్వదు, ఎదురు ఊరుకోడు. అంచేత బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో నష్టభయాన్ని ఎదుర్కొనే శక్తి దానికి ఉంటుంది. అలాగే నగదు నిల్వలలో పొదుపు. నగదు నిల్వలలో పొదుపు అనేది ఏంటంటే, బ్యాంకు ప్రతిరోజు కొన్ని కోట్ల కొన్ని లక్షల రూపాయలు వస్తూ ఉంటాయి, కొన్ని లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి దేని మీద విశ్వాసం, నమ్మకం ఉండాలి అంటే వాడు మన అవసరాలను తీర్చగలిగినంత వరకు వాడిని నమ్ముతాం, లేకపోతే వాడిని మనం నమ్మం. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే ఆస్తులు అప్పుల కన్నా ఎక్కువ ఉండదు. లిక్విడిటీ అంటారు, లిక్విడిటీ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది ఒకటి ఉంటుంది. అది దాని గురించి తర్వాత మనం చెప్పుకోవచ్చు. లిక్విడిటీ అంటే బ్రాంచ్లు ఉంటాయి కదా, సామర్పూర్లో బ్రాంచ్ ఉంది, పెద్దాపురంలో బ్రాంచ్ ఉంది, ఆ పక్క ఊళ్ళలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. అంచేది వీళ్ళలో ఎక్కువ నగదు బ్యాంకులో దాచుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ చేసే బిజినెస్ ఏంటి, ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తుంది. ఈ ప్రజల సొమ్ముతో చేసే వ్యాపారం వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. నువ్వు డిపాజిట్ వేసావు బ్యాంక్లో, నీకు వడ్డీ వేసేవారంటే ఏం చేయాలి, నీకు ఇవ్వాల్సిన వడ్డీ కన్నా ఎక్కువగా సంపాదించాలి. నువ్వు ఇచ్చే డబ్బంతా బ్యాంకులో పెట్టుకుంటే మీరు ఎలా సంపాదిస్తాడు? అంచేత మ్యాక్సిమం వాడి దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ అప్పులు ఇతర రూపంలో పెట్టుకుని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ డబ్బు ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెద్దాపురం బ్రాంచ్కి వెళ్ళిపోతే సామర్పూర్ బ్రాంచ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు,
లేకపోతే రాజమండ్రి బ్రాంచ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేకపోతే కాకినాడ బ్రాంచ్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంచేత నగదు నిల్వలు ఎక్కువగా ఉంచుకునే అవకాశం ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఉన్న నగదుని డబ్బు సంపాదించడానికి వాడుకునే అవకాశం ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉంటుంది. అలాగే నిధుల బదిలీ సులభము, అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. మీకు కాకినాడ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఇక్కడ నీకు అవసరం వచ్చింది, నువ్వు పెద్దాపురం వచ్చావు, నీ పాస్బుక్ పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ పట్టుకెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీద పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఇంతకుముందు అయితే ఈ డ్రాఫ్ట్లు, చెక్కులు ఇవన్నీ క్లియరింగ్ హౌస్ ద్వారా క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి క్లియర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది కష్టం. అయితే డిపాజిట్లు, రుణాల మధ్య వివిధ ప్రాంతాల మధ్య విభజన, అంటే ఎక్కువ బ్రాంచులు దేశమంతటా విస్తరించబడి ఉన్న కారణంగా ఇక్కడ పొదుపు, ప్రజలు చేసే పొదుపుని డిపాజిట్ల రూపంలో సేకరించి ఆ సమీకరించిన డబ్బునంతా రుణాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పల్లెటూళ్ళలో రైతులకి సంవత్సరం పొడుగునా ఆదాయం ఉండదు, ఏదో ఒకసారి 2 సార్లు వస్తుంది. పంట కోత వచ్చినప్పుడు 5 లక్షల చేతిలో ఉంటాయి, మళ్ళీ ఊడుకుని ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటాడు, మళ్ళీ పంట చేతికి వచ్చినప్పుడు ఆదాయం ఎక్కువ. వాళ్ళు చాలా పొదుపుగా ఉంటారు, పొలాల్లో కూరగాయలు పడతాయి, ఆవులు గేదెలు ఉంటాయి, పాడి వస్తుంది, కొనుక్కునేవి తక్కువగా ఉంటాయి, డబ్బులు దాచుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంత కొంత ఆదా చేస్తూ ఉంటారు. ఈ ఆదా చేసే డబ్బులు వీళ్ళు ఎంతకుముందు బీరువాల్లో పెట్టి, అందులో పెట్టి, ఇందులో పెట్టేవారు. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు, బ్యాంకులో వేసుకుంటున్నారు. ఈ బ్యాంకులు అలా ఉంటాయా, పడి ఉంటాయా? వీడు వేసే డిపాజిట్ మీద వాడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ మీద వాడు ఏం చేయాలి? దీన్ని ఇంకో చోట ఎక్కడన్నా పెట్టి దాన్ని అప్పులు ఇవ్వాలి. అప్పులు ఇవ్వాలంటే ఇంకో చోట కాకినాడ లాంటి టౌన్లో ఎక్కువ మంది డబ్బులు పరపతిని కోరుకుంటారు, అప్పుని కోరుకుంటారు. ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ యూనిట్లు అవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడు ఎంతోమంది పెట్టుబడి బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుని పెట్టుబడి పెట్టుకుంటాడు. వాడు మళ్ళీ డబ్బులు బ్యాంకు కడతాడు. వీడు అడిగిన రోజు వీడికి బ్యాంకు ఇచ్చిస్తుంది. అంచేత పొదుపు పెట్టుబడి మధ్య సమతుల్యం చేసుకోవడానికి బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో అవకాశం ఉంది. అలాగే వడ్డీ రేట్లతో ప్రాంతీయ అసమానతలని తొలగించవచ్చు. ఇప్పుడు డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి వడ్డీ రేట్లు అండి. ఇప్పుడు అక్క చెల్లెమ్మలకి, డ్వాక్రా గ్రూపులకి పావలా వడ్డీకి రుణాలు ఇస్తారంటారు. చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మహిళా సాధికారత సాధించాలి అంటే, ఆడవాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచాలి అంటే, వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు కల్పించాలంటే వాళ్ళకి కూడా ఆర్థిక స్వావలంబన కావాలి. అందుకనే వాళ్ళకి ఇస్తున్నాడు. రైతులకు రుణాలు లేని వడ్డీ, ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మన చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ 10,000 వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు పైకి రావాలి. వడ్డీ కడితే సంపాదించి తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సెక్టార్కి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం కొన్ని వడ్డీ రేట్లలో వ్యత్యాసాలు చూపిస్తారు. ట్రైబల్ ఏరియాస్లో ఇండస్ట్రీ పెడితే బ్యాంక్ వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, సబ్సిడీ ఇస్తానంటారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తానంటారు. అవన్నీ వాళ్ళకి వడ్డీలు ఉండవు. ఇప్పుడు నిరుద్యోగులు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే నీకు సబ్సిడీ ఇస్తారు. అంటే నువ్వు కట్టాల్సి, నువ్వు తీసుకున్నప్పుడు మొత్తం కట్టక్కర్లా, సబ్సిడీ ఇస్తారు. నీకు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఎందువల్ల? ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని మనం పారద్రోలాలి, కొంతమందికి అవకాశాలు కల్పించాలి అంటే అలాంటి పనులు చేయాలి. సో ఇలాంటి వడ్డీ రేట్లలో వ్యత్యాసాలు చూపిస్తూ
ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చు. ఎందువల్లంటే నక్సలిజం ఎందుకు ప్రబలింది, నక్సలైట్లు ఎందుకు తయారు? ప్రాంతీయ అసమానత ఉండడం వల్ల కొన్ని ఏరియాలు బాగా వెనకబడుతున్నాయి, కొన్ని ఏరియాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అంచేత అలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే వాళ్ళకి మనం ఏదో ఒక ఫెసిలిటీ కల్పించాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ చోట పెడతారు, అక్కడికి వెళ్ళి ఆ ఓన్ ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడికి ఏదో ఒకటి ఇవ్వాలి. ల్యాండ్ ఆన్ సబ్సిడీ, వాటర్ ఆన్ సబ్సిడీ, పవర్ ఆన్ సబ్సిడీ ఇస్తే వాడు అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాడు. ఆ ఏరియా డెవలప్ అవుతుంది. దాని ద్వారా దేశం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ సమానతల్ని మనం తొలగించడానికి వీలు పడుతుంది. బ్యాంకు నిధులని సక్రమంగా పంపిణీ చేయవచ్చు. డిపాజిట్లు మూలధనం సక్రమంగా ఉపయోగించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఈ నిధులని రుణాల రూపంలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా ఈ నిధులని సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం అనేది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఓ చోట డిపాజిట్లు ఎక్కువగా వచ్చినాయి, అక్కడ డబ్బు పట్టుకెళ్ళి ఎవడో లేడు. డబ్బు అవసరమైనటువంటి ప్రాంతాలకి తరలించి ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఖాతాదారులకి గణనీయమైనటువంటి సేవలని అందించవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఈ కస్టమర్ అండ్ బ్యాంకర్ రిలేషన్స్ బాగుంటాయి. ఈ బ్రాంచ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్తో అక్కడ ఉండేటటువంటి ఖాతాదారులకి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలు పురస్కరించుకొని వాళ్ళు మంచి మంచి సేవలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ఉండబట్టే, ఎక్కువ బ్రాంచ్లు ఉండబట్టే ప్రతి ఊళ్ళోనూ ఏటీఎం ఉంది. మన ఫెసిలిటీయే కదా. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇతరత్ర సౌకర్యాలు, వీటన్నింటినీ ఖాతాదారులకి ఇవన్నీ ఏంటి సేవ. నువ్వు 10 లక్షలు డ్రా చేయి, బ్యాంక్ వాడు తెచ్చి ఇంటి దగ్గర ఇస్తాడు. ఇప్పుడు అప్పుడు డబ్బులు పోయినప్పుడు, ఈ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు రోజుకి 1000, 2000 అనేవారు కదా డిమానిటైజేషన్ టైంలో. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు కోరుకున్నారు. ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలోనే చిరంజీవి ఏదో సినిమా తీసాడు. ఏంటో సినిమా? చిరంజీవి 100 సినిమా అయితే సినిమా అన్నారు కదా, ఖైదీ. మరి ఆయన కోట్లు ఎలా పెట్టాడు? రోజుకి 2000 తీసుకుంటే ఆయన కోట్లు పెట్టగలడా? బాలకృష్ణ సినిమా తీశాడు, రోజుకి 2000 అనుకున్నాడు. సినిమా తీయగలడా? ఇంటికి పట్టుకెళ్ళిస్తారు అంటాడు. మనం 10 లక్షలు డిపాజిట్ చేస్తామనండి, మీ ఇంటికి వచ్చి లెక్క కట్టుకుని పట్టుకెళ్ళి ఇచ్చి సర్టిఫికేట్ మళ్ళీ మీ ఇంటికి తెచ్చిస్తారు. అంటే ఇవన్నీ ఏంటి? ఖాతాదారులకి బ్యాంకులు అందించే సేవలు. మనం బ్యాంకు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చాలామంది బిజినెస్ వాళ్ళు ఉంటారు, రోజు కొన్ని లక్షల బ్యాంకులో కడుతుంటారు, కొన్ని లక్షలు మళ్ళీ తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మనందరం లైన్లో ఉన్నాం అనుకోండి, ఆ లైన్లో ఉన్నాడు, డైరెక్ట్గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సాయంకాలం వచ్చి ఆ రెసిప్ట్ పట్టుకెళ్తాడు. సో ఇలాంటి అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. రెండోది ఏంటంటే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం ఉంది కాబట్టి వెనుకబడినటువంటి ప్రాంతాలలో బ్రాంచీలు ఓపెన్ చేసి కొన్నాళ్ళు నష్టంతో నడిచినా, అది నడపడం కొంచెం కష్టమైన వెనుకబడినటువంటి ప్రాంతాల్లో బ్రాంచీలు పెట్టి జనాలందరికీ బ్యాంకింగ్ అలవాట్లు చేసి తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలి, పక్క వాళ్ళు అభివృద్ధి చెందేలాగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ చూస్తుంది. ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతాలలో అక్కడ ఉండేటటువంటి జనాలు కొన్ని విపరీతమైనటువంటి ధోరణులతో ఉంటారు. మా నాన్నగారు పెన్షన్ వచ్చిన తర్వాత డ్రాయింగ్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇది ఏటీఎం తీసుకోండి ఎవడ దుబ్బెత్తారా? ఎందుకు దుబ్బెత్తారు ఏటీఎం? మళ్ళీ ఎందుకు 1వ తారీఖు నాడో 2వ తారీఖు నాడో కారు కట్టించి అక్కడికి తీసుకెళ్ళి సంతకం పెట్టి డబ్బులు లెక్క పెట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర బీరువాలో పెట్టుకున్నాడు. మొన్న ఈ కరోనా టైంలో మా ఇంటి దగ్గర ఉన్నా, ఓ రోజు బ్యాంక్కి తీసుకెళ్ళి ఇబ్బంది అయింది.
మేనేజర్ మాకు ఏటీఎం కావాలన్నాడు, వెంటనే ఇచ్చాడు, పిన్ నెంబర్ ఇచ్చి మీకు ఎవరి కాలానికి కుర్రోళ్ళకి హ్యాపీగా పట్టుకెళ్ళండి అన్న. అవుతుంది నీ దగ్గర వచ్చుకున్నాడు. ఇప్పుడు మా నాన్నగారు ఏటీఎం నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా కుర్రోడు పంపించి సామాన్లు కావాలనుకో, నేను నా అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ పడుతున్నాను, ఆ డీల్ పట్టుకొస్తున్నాను. అంటే ఈజీ అయిపోయింది. నేను వెళ్ళాలి, ఆయన అక్కడ తీసుకెళ్ళాలి, ఆయన సంతకం పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, ఇదంతా రోజు పని. సింపుల్. ఇప్పుడు మన కుర్రోడు పైగా షాప్కి వెళ్ళినాను, ఎంత అవుతున్నా అన్న, 8,000 అవుతాను. 8,000 10,000 పడుతున్నాను నీకు, నీ అకౌంట్లోకి ఎంత అయితే అంత ఖర్చు పెట్టుకో, మిగతాది నా నమ్మించాను, మిగిలిన డబ్బులు పట్టుకెళ్ళి మాకు ఇచ్చి. ఇది ఈజీ. పల్లెటూళ్ళలో చాలామంది బ్యాంకింగ్ అలవాట్లు లేక కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఆడవాళ్ళు ఇవి పోగేసి పోపుల డబ్బాల్లో అందులో నిలబడి పెడతా ఉంటారు. ఏదో రోజు మూడెత్తి ఎక్కుతాయి. అదే బ్యాంక్ అలవాటు ఉంటే పట్టుకెళ్ళి బ్యాంక్ వేసుకుంటారు, తీరు కదా. అంటే నిద్రాణంగా ఈ పోపుల డబ్బాలను, ఆ డబ్బాలను, పరుల కింద, ఆటల కింద, ఈట్ల కింద, చెవులను, మొత్తంలో రాసిన డబ్బులల్లా వేస్ట్ అనర్థంగా పడిపోతున్నాయి. వాటిని మనం విశాఖపట్నంలో ముస్టోడోడు చచ్చిపోయాడు. ముస్టోడోడు చచ్చిపోతే ఆ ఈడు చేయడానికి బాకీ కూడా ట్రై చేస్తే ఆడి దగ్గర 7 లక్షల రూపాయలు డబ్బు దొరికింది. పాతి 2,000 కాగితాలు, 1000 కాగితాలు, 500 కాగితాలు, అవి అన్నీ. మరి డబ్బు ఎవరికైనా అప్పిస్తే, నలుగురికి అప్పిస్తే నలుగురు బాగుపడతారా? అదేంటి మూర్ఖత్వం. అలాంటి మూర్ఖత్వాలు పోవాలి అంటే మీ బ్రాంచ్ని స్థాపించాలి, 10 మందికి బ్యాంకింగ్ వల్ల అలవాట్లు చేయాలి, ఆ బ్యాంకింగ్ హ్యాబిట్స్ ద్వారా అందరినీ డెవలప్ చేయాలి. అది వెనుకబడినటువంటి ప్రాంతాల్లో బ్రాంచ్ని స్థాపించి నిద్రాణంగా పడి ఉన్నటువంటి అమౌంట్ అందరినీ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి లైట్లోకి తీసుకురావడానికి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వల్లనే సాధ్యపడుతుంటుంది. అలాగే పటిష్టవంతమైనటువంటి బ్యాంకింగ్ పర్యవేక్షణ, బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో బ్యాంకింగ్ వ్యవస్థలో నియంత్రణ, కంట్రోల్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ దానికి ఒక టీం ఉంటుంది ప్రత్యేకంగా కంట్రోల్ చేయడానికి. బ్యాంకులకి ప్రతి 6 monthsకి ఆడిట్ జరుగుతుంది, ప్రతి బ్రాంచ్కి ఆడిట్ జరుగుతుంది. ఒక రోజు బ్యాంక్ మూసేస్తారు, జూన్లో ఒక రోజు, డిసెంబర్లో ఇప్పుడు ఒక రోజు, 2 రోజులు మూసేస్తారు. ఆ 2 రోజులు అకౌంట్ ఆడిట్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు బ్యాంక్ మేనేజర్ ఇక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్కి ఈ వీడి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ టాలీ అవ్వాలి. 8 అయినా 9 అయినా అక్కడే కూర్చొని టాలీ చేసిపోతారు. అంటే పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి యూకో బ్యాంక్ అని ఆ బ్యాంకులో ఫ్రాడ్ జరిగింది. ఎవడో చిన్న అపార్ట్మెంట్ కట్టి అదే పెద్ద అపార్ట్మెంట్ అని తీసేసి కోట్లాది రూపాయలు అప్పు తీసేసారు, పట్టుకున్నారు. ఆడిట్లో దొరికింది. ఈ బ్యాంకులో వాళ్ళందరినీ అస్సాం ఇప్పుడు అస్సాం కొట్టారు. అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అస్సాం కొట్టిన తర్వాత నువ్వు అయితే తీసేస్తారు ఉద్యోగం. ఒకసారి ఉద్యోగం తీసేస్తే వెనకాడు ఏమవుతాడు? భయపడు. నువ్వు కాలేజీకి కానీ సినిమాకి వెళ్ళిపోయారా? మీ నాన్న కాలేజీకి వచ్చాడు, దొరికిపోయారా? నిన్ను ఇంటికి తీసుకెళ్ళి సోపర్కి ఎరగొట్టేస్తారు. మళ్ళీ ఏం చేస్తావు? సచ్చినట్టు వస్తావు. భయం. మీ నాన్న అలా చేయట్లేదు కాబట్టి మీరు ఎన్ని అధివాసాలు వేసినా మనం. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఎక్స్పర్ట్స్ని వాళ్ళు నియమించుకుంటారు కాబట్టి ఆ ఎక్స్పర్టైజేషన్ ఆడిట్లోని వాటిలోని జరుగుతుంది. పర్యవేక్షణ బాగా ఉంటుంది. పనిచేసేవాడు ఉంటాడు, చేస్తాడు, బయటికి పోతాడు. అందుకనే రాజీవ్ గాంధీ గోల్డెన్ షేకింగ్ హ్యాండ్ అని దాని ద్వారా బ్యాంకుల్లో సరిగ్గా పనిచేయడం అందరినీ తీసేసాడు. ఒకప్పుడు బ్రాంచ్ మేనేజర్ ఉండేవాడు, సిస్టమ్ తెలియదు, డబ్బా నాలెడ్జ్ లేదు, కూర్చుని ఉండేవాడు. ఏం చేస్తాడు? అబ్బాయి నువ్వు నీకు జీతం ఇచ్చేస్తాం, పెన్షన్ ఇచ్చేస్తాం, అమౌంట్ కట్టకట్టేసారి ఇచ్చేస్తాం, నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర ఏదో పని చేసుకోమని పంపిస్తాం. పనికిరాని అప్పుడు ఉన్న కన్నా పనికొచ్చేవాడు ఇంకొకటి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఉంటుంది. ఓ బ్రాంచ్లో సరిగ్గా పనిచేయట్లేదు కావాలన్నాను, వీటిని తీసుకెళ్ళి ఏ ఆఫీస్లో వేసుకుని బాగా పనిచేసేవాడు ఇక్కడ వేస్తారు అని చెప్పి ఇవన్నీ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. అయితే బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో కొన్ని లోపాలు, ప్రతి దానికి కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని మనం క్యాలిక్యులేషన్ వేసుకుని ఏది ఎక్కువగా ఉంటే
దాన్ని వాడుకోవడానికి మనకి అవకాశం. ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానం వల్ల కలిగినటువంటి నష్టాలు ఏంటంటే నిర్వహణ పర్యవేక్షణ కష్టము. నిర్వహణ పర్యవేక్షణ కష్టం అంటారు, కానీ అది తప్పు. పర్యవేక్షణ నిర్వహణ కష్టం అని అంటారు. తరహా పెరిగే కొద్ది మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది ఆటోమేటిక్గా. వాటి వేళ మన దగ్గర 1000 ఉంది, 1000కి తగ్గట్టుగా ఉంటాం. 10,000 ఉంది, 10,000 తగ్గట్టుగా ఉంటాం. 10 లక్షలు వచ్చింది, దానికి తగ్గట్టు. 10 కోట్లు వచ్చింది, దానికి తగ్గట్టుగానే. అంచేత తరహా పెరిగితే వ్యవస్థ కష్టం, నిర్వహణ అనుకోవడం అనేది తప్పు. మనం రోజు రొటీన్ కార్యక్రమాలు ఇంట్లో చేసుకుంటారా, ఇది గొడవ లేదు. ఒక మ్యారేజ్ చేయాలంటే కష్టం అంటారు, తప్పు. కష్టం ఏమి కాదు. ఎందుకంటే ఆడవాళ్ళందరినీ పొరమాయించి అయ్యి కొనుక్కురండి, మీరు తెచ్చుకోండి, కారు డబ్బు ఇచ్చిద్దాం ఇలా పని చేసుకుంటారు. ఊర్లో తిరిగి ఎవరో ఉంటాడు, పొలం పొగలా బండి వేసుకుని రోడ్డు తిరుగుతూ ఉంటాడు. ఆడికి అమ్మాయి మీరు కార్డు డిస్ట్రిబ్యూట్ చేసేది అంటాడు, వెళ్ళి కార్డు డిస్ట్రిబ్యూట్ చేసేది. ఒకడు బాగా తిండిపోతాడు ఉంటాడు, నువ్వు వంటల దగ్గర ఒకరా అంటాడు, అక్కడ ఉంటాడు. ఇంకోటి ఉంటాడు, ఎవరో నువ్వు స్వీట్లు అయ్యి ఒకరా అంటాడు. ఇంకో డెకరేషన్ పిచ్చాడు ఉంటాడు, ఆ స్టేజ్ డెకరేషన్ అయి చూసుకుంటే ఆడు చూసుకుంటాడు. నలుగురికి 4 పనులు. మనం ఏం చేస్తాం, మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఇది ఇందులో ఎవడ ఎక్స్పర్ట్, ఇందులో ఎవడ నిష్ణాతుడు, ఏది ఎవరికి బాగా తెలుసు అన్నవాడు నా పని చెప్తాం. ఈజీ. ఆ పెళ్లి చేసేవాడు ఎవడైనా హాయిగా కాలేసి కూర్చుంటే అందరూ అనే పనులు. ఇప్పుడు అది ఏం లేదు. ఇప్పుడు అంత కష్టం కూడా లేదు. ఒక సెల్ ఫోన్ ఉండి సంచిలో డబ్బులు ఉంటే చాలు. అరే ఫుడ్ క్యాటరింగ్, మాకు బిర్యానీ కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి, రొయ్యలు కావాలి, పీతలు కావాలి, ఇది ఎంత సార్? ప్లేట్కి 500, మాకు 1000 ప్లేట్లు కావాలి. వేసేయి, తోలు తీసేంత సరిగ్గా లేకపోతే అక్కడ సెట్ అయిపోతుంది. ఫ్లవర్స్ ఒకటి ఫోన్ చేస్తాను, అబ్బాయి 12 రోజులు సాయంకాలం రావాలి డెకరేషన్, నీకు ఇది ఎంత అడ్వాన్స్ ఎంత ఇస్తాను, తర్వాత ఎంత ఆ డెకరేషన్ ఏమక్కలేదు. ఇప్పుడు ఏం కావాలి? ఫోన్ ఉండాలి, డబ్బులు. అయితే ఒకప్పుడు నిర్వహణ కష్టం అనేవారు, కానీ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ వచ్చేసారు. MBAలు, MCAలు. ఆడికి తెలివితేటలు లేకపోయినా చదువుకుని తెలివితేటలు ఇంప్రూవ్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటాను. నిర్వహణ కష్టం అనేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు.